హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ వర్డ్ప్రెస్ తెలుగు. ఈ వీడియోలో మనం ఒక బ్లాగ్ అనేది మనం ఎలా స్టార్ట్ చేయాలి, అంటే మీ దగ్గర డొమైన్ కూడా లేకపోయినా డొమైన్ ఎలా కొనాలి, హోస్టింగ్ ఎలా సెటప్ చేయాలి, మన బ్లాగ్ని ఎలా సెటప్ చేయాలి అనేది మొత్తం A to Z ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఈ ట్యూటోరియల్ అయ్యేసరికి మనం ఇలాంటి ఒక బ్లాగ్ పేజ్ని అయితే క్రియేట్ చేస్తాం. సేమ్ ఇదే ఆప్షన్స్ అన్నీ పెడదాం. ఇక్కడ స్లైడర్ ఒకటి పెడదాం మనం, అలాగే పోస్ట్లు యాడ్ చేద్దాం, సైడ్ బార్ని డిజైన్ చేద్దాం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం రెస్పాన్సివ్గా ఉంటుంది. అంటే మీరు మొబైల్లో ఓపెన్ చేసినా సరే మీకు ఈ సైట్ అనేది మొబైల్ కంపాటబిలిటీతో ఉంటుంది. ఇది మొబైల్లో ఓపెన్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. సో మీకు ఎక్కడ కూడా అలైన్మెంట్ అనేది మిస్ అవ్వదు. మనం డిజైన్ చేసిన PC వర్షన్కి బై డిఫాల్ట్గా అది ఆప్టిమైజ్ అవుతుంది. సో వర్డ్ప్రెస్తో డిజైన్ చేయడం వల్ల మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనం సపరేట్గా మళ్ళీ మొబైల్ వర్షన్ కోసం డెవలప్ చేయక్కర్లేదు. ఇక్కడ అఫిలియేట్ ఈ పోస్ట్ని ఓపెన్ చేస్తే మనకి పోస్ట్ కూడా మనకి మొబైల్ కంపాటబిలిటీ అయ్యి వస్తుంది. ఫ్రెండ్స్, మనం బ్లాగ్ని స్టార్ట్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి 3. అదేంటంటే ఒకటి వచ్చేసి డొమైన్ నేమ్, అలాగే హోస్టింగ్ అండ్ అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్. ఈ 3 కనుక మీకు ఉన్నట్లయితే మీరు బ్లాగ్ని అయితే స్టార్ట్ చేయగలరు. ఎటువంటి కంటెంట్నైనా పోస్ట్ చేసి మీరు మీ బ్లాగ్ని రన్ చేయొచ్చు అండ్ దాని ద్వారా డబ్బులు అయితే మీరు సంపాదించవచ్చు. మీరు బ్లాగ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి, అలాగే బ్లాగ్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలని తెలుసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది పెడతాను. ఆ లింక్ని ఫాలో అయితే మీకు ఆ పోస్ట్లో అన్ని డీటెయిల్స్ క్లియర్గా నేను పెట్టాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం డొమైన్ పర్చేస్ చేయాలి. మీకోసం ఇప్పుడు నేను శాంపుల్ ఒక డొమైన్ అనేది పర్చేస్ చేస్తాను. ఆ డొమైన్ అనేది మీకు కేవలం మీకు ఒక ఐడియా రావడం కోసం, నేను మీకు పర్చేస్ ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం నేను డొమైన్ పర్చేస్ చేస్తున్నాను. ముందుగా మనం గోడాడీలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఇది నా గోడాడీ అకౌంట్. ఇది ఇప్పుడు నేను ఇక్కడ మీకు డొమైన్ అనేది ఎలా కొనాలో మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ముందు మీరు గోడాడీ హోమ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు డొమైన్ సెర్చ్ చేసేది ఉంటుంది. ఇక్కడ మీకు ఏ డొమైన్ అయితే కావాలనుకుంటున్నారో మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. నేను learnwp telugu అని ఎంటర్ చేశాను. అయితే learnwptelugu.com అనేది నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను కాబట్టి అది మీకు డిస్ప్లే అవ్వదు. ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్ని కింద ఉంటాయి. మీకు మెయిన్ ఏది ఉందో అది పైన డిస్ప్లే అవుతుంది, టాప్ లెవెల్ డొమైన్. డొమైన్లో టైప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను. ఆ లింక్ని ఫాలో అయినట్లయితే మీకు డొమైన్లో ఉన్న టైప్స్, డొమైన్ అంటే ఏంటి, డొమైన్ బేసిక్స్ అన్ని మీకు పోస్ట్లో నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ learnwptelugu.in అనేది 149 రూపీస్కి వస్తుంది. అలాగే మీకు కిందకి వెళ్తే మీకు ఇక్కడ మొత్తం మీ సజెషన్స్ అన్నీ ఉంటాయి కిందన. మీరు ఎలాంటిది అయితే కొనాలనుకుంటున్నారో మీ డొమైన్ నేమ్కి రకరకమైన ఎక్స్టెన్షన్స్తో ఉంటుంది మీకు ఇక్కడ. అయితే నేను కేవలం ఇది శాంపుల్గా జస్ట్ ఇది మీకు ఎలా వర్క్ చేస్తుందో చెప్పడం కోసం కాబట్టి నేను తక్కువకి వచ్చే డొమైన్ ఒకటి కొంటున్నాను. అది learnwptelugu.xyz అనేది దీన్ని కొంటున్నాను నేను. దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ టు కార్ట్ క్లిక్ చేసినట్లయితే అది మన కార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకు వస్తుంది. సో 2 ఇయర్స్కి కలిపి 1078 రూపీస్ పడుతుంది. నేను ఓన్లీ 1 ఇయర్కి కొంటున్నాను. 1 ఇయర్ కొన్నప్పుడు ఇది 99 రూపీస్కి వచ్చింది. ఇది .xyz డొమైన్ కాబట్టి మనకి 99 రూపీస్కి అయితే వచ్చింది. మిగతావి అయితే అంత చీప్గా అయితే రావు, మీకు మినిమం రేట్ అనేది పడుతుంది. కంటిన్యూ టు కార్ట్ క్లిక్ చేసి ఇక్కడ మన కార్ట్ అనేది అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి డొమైన్ ప్రైవసీ అనేది యాడ్ అవుతుంది. ఇది నో కొట్టండి, ఇది మనకు అవసరం లేదు. ఇది నేను కేవలం డెమో కోసం కాబట్టి నేను ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్ని డిజేబుల్ చేస్తున్నాను. మీరు ఇక్కడ హోస్టింగ్ కావాలంటే హోస్టింగ్ కూడా తీసుకోవాలి. మీరు హోస్టింగ్ ఉంటేనే మనం అయితే వెబ్సైట్ని సెటప్ చేయగలం. ఎందుకంటే డొమైన్ నేమ్ అనేది కేవలం మన వెబ్సైట్కి అడ్రస్ మాత్రమే, బ్యాక్ ఎండ్లో అంతా జరిగేదంతా హోస్టింగ్లోనే. సో మీరు హోస్టింగ్ కావాలంటే ఇది స్టార్టర్ ప్యాక్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే. నా దగ్గర అయితే ఆల్రెడీ హోస్టింగ్ ఉంది కాబట్టి నేను నో థ్యాంక్స్ క్లిక్ చేశాను. మళ్ళీ మనం కంటిన్యూ టు కార్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి చెక్అవుట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ స్టేట్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేశాను. ఆర్గనైజేషన్ GST అనేవి మన దగ్గర ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఎంటర్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1 ఇయర్ సెలెక్ట్ చేసాను కాబట్టి ఇక్కడ నాకు మొత్తం ట్యాక్స్తో కలిపి 132 రూపీస్ అయితే పడుతుంది. నేను ఇప్పుడు దీనికి పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ డొమైన్ పర్చేజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు learnwptelugu.xyz అని. ఇప్పుడు హోస్టింగ్ని ఎలా సెటప్ చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హోస్టింగ్లో ముఖ్యంగా మనకు 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే మీ నేమ్ సర్వర్ని మీ డొమైన్తో కనెక్ట్ చేయడం. ఇంకోటి ఏంటంటే cPanelలోకి వెళ్ళి మీ వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం. సో ఫస్ట్ మనం నేమ్ సర్వర్స్ని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీ డొమైన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ DNSలోకి వెళ్తే
నేమ్ సర్వర్స్ అనేవి మీ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ మీకు ఇస్తారు. ఒకవేళ మీరు గోడాడీలోనే హోస్టింగ్ కూడా తీసుకున్నట్లయితే మీరు సపరేట్గా నేమ్ సర్వర్స్ అయితే అప్డేట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. లేదు మీరు వేరే దగ్గర ఎక్కడన్నా మీకు చీప్గా హోస్టింగ్ దొరికినట్లయితే అక్కడ మీరు పర్చేస్ చేసినట్లయితే అప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన నేమ్ సర్వర్స్ని మనం ఇక్కడ గోడాడీలో మన డొమైన్ సెట్టింగ్స్లో మేనేజ్ డిఎన్ఎస్లోకి వెళ్ళి ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. ఇవి బై డిఫాల్ట్గా గోడాడీతో వచ్చిన నేమ్ సర్వర్స్ ఇవి. నేను గోడాడీలో హోస్టింగ్ తీసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా నా హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చింది నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఎంటర్ మై ఓన్ నేమ్ సర్వర్స్ టైప్ చేసిన తర్వాత ఇవి నా హోస్టింగ్ ప్రొవైడర్ ఇచ్చిన నేమ్ సర్వర్స్ నాకు. సో ఇక్కడ సేవ్ చేసినట్లయితే మీకు నేమ్ సర్వర్స్ అనేవి సేవ్ అవుతాయి. ఎప్పుడైనా నేమ్ సర్వర్స్ చేంజ్ చేసినప్పుడు మనకి కొంత టైం అనేది తీసుకుంటుంది ఏదైనా డొమైన్ ప్రాపగేట్ అవ్వడానికి. ఎందుకంటే మనం ఇక్కడ నేమ్ సర్వర్ చేంజ్ చేసామంటే అది ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ప్రతి సర్వర్లోనూ కూడా మన డొమైన్ సెట్టింగ్స్ అనేవి అప్డేట్ అవ్వాలి. దానికి మనకి హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. కొన్నిసార్లు త్వరగా అయిపోతుంది, ఇంకొన్నిసార్లు లేట్ అవుతుంది. అది మనం ఎంత టైంలో అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము. ఫ్రెండ్స్, ఇంకోటి ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, మీరు డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ ఉంటేనే మీరు వర్డ్ప్రెస్ సైట్ని స్టార్ట్ చేయగలరు అని మీరు అనుకోకండి. డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ లేకుండా కూడా మీరు మీ వర్డ్ప్రెస్ సైట్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను చేస్తాను. అది అప్డేట్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అప్డేట్ చేస్తాను. దాన్ని చూసి మీరైతే మీ లోకల్ హోస్ట్లోనే మీరు వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ఫస్ట్ సైట్ని మీరు నేర్చుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డిఎన్ఎస్ అప్డేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక వెబ్సైట్ని యూస్ చేస్తాం, dnschecker.org అని. ఈ వెబ్సైట్లో మనం మన డొమైన్ నేమ్ కనుక ఇచ్చినట్లయితే అది ఎక్కడెక్కడ అప్డేట్ అయింది, ఏ సర్వర్స్లో అప్డేట్ అయిందని మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో నేను ఇప్పుడు కొన్న డొమైన్ learnwp.telugu.xyz కాబట్టి ఆ డొమైన్ నేమ్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే అది ఎక్కడెక్కడ అప్డేట్ అయిందని వస్తుంది. సో మనకి ఇక్కడ అన్ని చోట్ల ఇంటూ మార్క్ వచ్చింది, అంటే దాని అర్థం ఇంకా డొమైన్ అనేది అప్డేట్ అవ్వలేదని. నేను మళ్ళీ కొంత టైం తర్వాత ఒకసారి చెక్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అప్పుడు దీని స్టేటస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నాకు 1 అవర్ తర్వాత డిఎన్ఎస్ అనేది కంప్లీట్గా ప్రాపగేట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ learnwp.telugu.xyz అని నేను డొమైన్ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అనేవి గ్రీన్లో టిక్ మార్క్ రావాలి. ఇలా వచ్చినప్పుడు మన డొమైన్ అనేది మనకు రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఈ డొమైన్ ప్రాపగేషన్ అనేది జరగలేనట్లయితే మన వెబ్సైట్ అనేది మనం కంప్లీట్గా యాక్సెస్ చేయలేము. అంటే అన్ని సర్వర్స్లోనే మన నేమ్ సర్వర్స్ ఇచ్చాం కదా, అవైతే అప్డేట్ అవ్వలేనప్పుడు మనం మన వెబ్సైట్ని యాక్సెస్ చేయలేము. ఇప్పుడు మొత్తం అంతా గ్రీన్ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం cPanelలో మన వర్డ్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. మీరు గోడాడీలో కనుక మీరు హోస్టింగ్ కూడా కొన్నట్లయితే మీరు గోడాడీ అకౌంట్ నుంచి హోస్టింగ్ని యాక్సెస్ చేయొచ్చు. నేను అలా కాకుండా నేను సపరేట్గా హోస్టింగ్ పర్చేస్ చేశాను వేరే చోట. ఫ్రెండ్స్, ఇది నా cPanel. ఇప్పుడు cPanel నుంచి మనం వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. సో ఏ cPanelలో అయినా సరే మీకు కిందకు వచ్చినట్టయితే మీకు సాఫ్ట్యాక్యులస్ ఇన్స్టాలర్ అనేది ఒకటి కనబడుతుంది. లేదంటే కొన్ని చోట్ల డైరెక్ట్ మీకు వర్డ్ప్రెస్ ఇన్స్టాలర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఇక్కడ మనం సాఫ్ట్యాక్యులస్ యాప్స్ ఇన్స్టాలర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టాలర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇన్స్టాలర్ యూజ్ చేసి మనం మన సైట్లో వర్డ్ప్రెస్, జూమ్లా ఇలా ఈ రకరకాలమైన ఇలా ఇవన్నీ మన సైట్లో అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. మనకు కావాల్సిన వర్డ్ప్రెస్ కాబట్టి వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనది వర్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ వర్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్లగిన్స్, థీమ్స్ అనేవి ఆల్రెడీ లేటెస్ట్ వర్షన్కి తగ్గట్టు అప్డేట్ అయిపోతాయి కాబట్టి మనకి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయితే రాదు. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాలేషన్ URL సెకండ్ స్టెప్. ఇక్కడ మనం HTTPS ఆల్రెడీ దీంట్లో SSL సర్టిఫికేట్ అనేది ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి మనం HTTPS అనే ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. ఇక్కడ మన డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది cPanelలో ఏ డొమైన్ అయితే ఉందో ఆ డొమైన్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ దగ్గర దీన్ని WP అనేది మనం తీసేయాలి. ఎందుకంటే మన సైట్ని డైరెక్ట్గా మనం learnwp.telugu.xyzలోనే యాక్సెస్ చేయాలి. ఇక్కడ WPని ఎంటర్ చేశారంటే మీరు సైట్ని యాక్సెస్ చేయాలంటే learnwp.telugu.xyz/WP అని క్లిక్ చేసినప్పుడే మీరు సైట్ని అయితే యాక్సెస్ చేయగలరు. ఇక్కడ సైట్ నేమ్ అండ్ సైట్ డిస్క్రిప్షన్ ఇక్కడ మీ సైట్ నేమ్ అలాగే సైట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ వర్డ్ప్రెస్ ట్యూటోరియల్స్ అని నేనైతే శాంపుల్గా ఇస్తున్నాను. ఇక్కడ అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి ఏంటంటే మనం మన సైట్ని యాక్సెస్ చేయడానికి, బ్యాక్ ఎండ్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడే క్రెడెన్షియల్స్ ఇవి. ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇవ్వండి, అలాగే ఇక్కడ పాస్వర్డ్ కూడా మీరు ఏదన్నా ఇవ్వండి. ఇక్కడ అడ్మిన్ ఈమెయిల్ అంటే మీరు ఏ ఈమెయిల్ అయితే ఇస్తారో ఈ ఈమెయిల్ అనేది మీకు మీ వర్డ్ప్రెస్లో అడ్మిన్ ఈమెయిల్గా రిజిస్టర్ అవుతుంది. అడ్మిన్ ఈమెయిల్ అంటే మనం కాంటాక్ట్ ఫామ్ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు లేదంటే ఏదైనా సబ్స్క్రిప్షన్ ఫామ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మనకి ఈమెయిల్కి అయితే వస్తుంటాయి.
అలాగే మన సైట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా ప్లగిన్ ఫెయిల్ అయ్యి సైట్లో ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఈ మెయిల్కి అనేది వర్డ్ప్రెస్ వాళ్ళు ఒక మెయిల్ అనేది పంపిస్తారు, ఇలా మీ సైట్లో ప్రాబ్లం ఉంది చెక్ చేసుకోండి. సో ఈ మెయిల్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేసే మెయిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ సైట్ లాంగ్వేజ్ అని వస్తుంది, ఇక్కడ సెలెక్ట్ ప్లగిన్స్ అని వస్తుంది. ఈ ప్లగిన్స్ సెక్షన్ మనం ఇలా ఎంటీగా వదిలేద్దాం. సో ఇవన్నిటిని డిఫాల్ట్గా ఉంచేసి ఇక్కడ మీరు ఏమన్నా థీమ్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న థీమ్స్ అవి మనం యూజ్ చేయము, మీకు వేరే థీమ్ని అయితే నేను చెప్తాను. ఈ మెయిల్కి మీకు ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి, ఒకసారి వస్తుంది అది. సో ఇప్పుడు మనం థీమ్ సెలెక్ట్ చేయకుండా ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ సేవ్ చేయండి. ఇది ఒక 3 to 5 minutes అయితే తీసుకుంటుంది వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడానికి. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వర్డ్ప్రెస్ అనేది learnwptelugu.xyz అనే వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసింది. అడ్మిన్ URL అంటే మనం ఎక్కడి నుంచి మనం సైట్ని యాక్సెస్ చేయగలం అనేది ఈ లింక్. సో ఏ వెబ్సైట్కైనా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా /wp-admin అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ డొమైన్ కొన్నట్లయితే domainname.com/wp-admin అని ఎంటర్ చేస్తే మీరు మీ వర్డ్ప్రెస్ బ్యాక్ఎండ్ని అయితే యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు మనం ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం. మనం ఈ లింక్ మీద క్లిక్ చేసాం కాబట్టి డైరెక్ట్గా డాష్బోర్డ్లోకి అయితే వచ్చేసాం, ఎటువంటి క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయకుండా. ఈ జనరల్గా మనం WP-admin అని క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడికి వస్తాం, ఈ పేజ్కి అయితే వస్తాం. ఇది మన వర్డ్ప్రెస్ బ్యాక్ఎండ్ లాగిన్ పేజ్. ఇది ఇక్కడ మనం ఇందాక ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం సైట్లోకి అయితే లాగిన్ అవ్వగలం. ఇది మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ పేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన సైట్ని విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు హోవర్ చేసి మీకు విజిట్ సైట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది బేసిక్ వర్డ్ప్రెస్ థీమ్. ఇది డిఫాల్ట్గా మనకి ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం మనం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బ్లాగ్ని ఈజీగా చేయడానికి మనం డెమో అనేదాన్ని ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటాం. డెమో అంటే ఇప్పుడు మనం ఏదన్నా థీమ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు థీమ్తో పాటు డెమోస్ అనేవి వస్తాయి. ఆ డెమోని ఇన్స్టాల్ చేసుకుని మనం కంటెంట్ని మోడిఫై చేసినట్టయితే ఆ డెమోలో ఉన్న స్టైల్ అనేది మనం ఇచ్చిన కంటెంట్కి అప్లై అవుతుంది. సో ఇది మనకి సింపుల్ వే. అంటే మీరు కాంప్లెక్స్గా చేయాలంటే మనం సొంతంగా బ్లాగ్కి స్టైలింగ్ ఇచ్చి కూడా చేయొచ్చు. కాకపోతే ఇది నేను సింపుల్గా చెప్పడానికి బిగినర్స్ కోసం చేస్తున్న వీడియో కాబట్టి మీకు సింపుల్గా ఎలా కావాలనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ థీమ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. మనం యూజ్ చేయబోయే థీమ్ ఏంటంటే OceanWP. ఈ థీమ్ అనేది దీనికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది వర్డ్ప్రెస్ కమ్యూనిటీలో. OceanWP అని ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ థీమ్స్లో థీమ్ ఇన్స్టాల్ చేయడానికి మన అపియరెన్స్లోకి వెళ్తే థీమ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం థీమ్ ప్యానల్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ మనకి OceanWP అని వచ్చింది. దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తే మనకి థీమ్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. థీమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం అయితే దీన్ని యాక్టివేట్ చేయాలి. వర్డ్ప్రెస్ సైట్లో ఎన్ని థీమ్స్నైనా ఇన్స్టాల్ చేయొచ్చు, కాకపోతే మనం ఏ థీమ్ని అయితే యాక్టివేట్ చేస్తామో ఆ స్టైల్ అనేది మన వెబ్సైట్కి అప్లై అవుతుంది. ఫ్రెండ్స్ మనకి థీమ్ ఇన్స్టాలేషన్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని మనం యాక్టివేట్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు థీమ్ అప్లై అయింది కదా, ఇప్పుడు మనం ఈ స్టైల్, ఇది మన డిఫాల్ట్ స్టైల్. ఇప్పుడు థీమ్ అప్లై చేసిన తర్వాత ఈ స్టైల్ అనేది ఎలా మారిందో ఒకసారి చెక్ చేద్దాం. స్టైల్ మారింది చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మనకి నీట్గా ఉంది లేఅవుట్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం డెమోని ఇంపోర్ట్ చేయాలి. డెమోని ఇంపోర్ట్ చేయడానికి మనం ప్లగిన్స్లోకి వెళ్దాం. ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ క్లిక్ చేసినట్లయితే మనం ఇది ప్లగిన్ స్క్రీన్. ఇది ఇక్కడ మనం ఓషన్ డెమో, ప్లగిన్ పేరు ఓషన్ డెమో, దీన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. ప్లగిన్స్ కూడా సేమ్ థీమ్స్ లాగే ముందు మనం ఇన్స్టాల్ చేసి దాని తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. మనం ఓషన్ డెమో అలాగే ఓషన్ ఎక్స్ట్రాని కూడా ఇన్స్టాల్ చేయాలి డెమోని ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 ప్లగిన్స్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయాలంటే మీరు ఎక్కడి నుంచి అయినా యాక్టివేట్ చేయొచ్చు, లేదంటే రెండింటిని ఒకేసారి యాక్టివేట్ చేయడానికి ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ వస్తాయి. ఇవి మనకి డిఫాల్ట్గా వచ్చిన ప్లగిన్స్. ఇవి ఈ రెండింటిని మనం డిలీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటిని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ మీరు ఈ టిక్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేట్ క్లిక్ చేసినట్లయితే వాటిని అప్లై చేసినప్పుడు ఆ 2 ప్లగిన్స్ అనేవి మనకి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ థీమ్ ప్యానల్ అనే ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ ప్లగిన్స్ని యాక్టివేట్ చేసిన తర్వాత థీమ్ ప్యానల్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ మనకి ఇలా అడుగుతుంది, దీన్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత మనకి కిందన ఎక్స్పాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎక్స్పాండ్ అయిన తర్వాత డెమోస్ని ఇన్స్టాల్ చేద్దాం. మనం మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు డెమోని ఇన్స్టాల్ చేయడం. ఇక్కడ మనం బ్లాగ్లోకి వెళ్దాం, ఎందుకంటే మన మెయిన్ మోటివ్ వచ్చేసి ఒక బ్లాగ్ వెబ్సైట్ని మనం తయారు చేయడం. ఇక్కడ మనకి ఈ రెండింటికన్నా నేను ప్రిఫర్ చేసేది అయితే ఈ పర్సనల్ డెమో. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ డెమోని ఇంపోర్ట్ చేయడానికి మీకు కొన్ని ప్లగిన్స్ అయితే అడుగుతుంది. ఈ ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మనం డెమోని ఇంపోర్ట్ చేయగలం. ఇక్కడ లాస్ట్లో ఉంది కదా ఓషన్ స్టిక్కీ హెడర్ అని, ఈ యాడ్ అయితే మనకు అవసరం లేదు, ఇది మనం పర్చేస్ చేయాలి. సో పర్చేస్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు గెట్ దిస్ యాడ్ అని క్లిక్ చేస్తే మీకు
ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మనకి రిక్వైర్డ్ ప్లగిన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి, ఇన్స్టాల్ అయ్యి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ని టిక్ చేయండి, డెమో ఇన్స్టాల్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మన సైట్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తుంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డెమో అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన వెబ్సైట్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసినట్లయితే ఎలా ఉంటుందో. డెమో ఇన్స్టాల్ చేసిన మన వెబ్సైట్ అయితే మనకి ఈ స్టైల్లోకి మారింది. మనం చాలా సింపుల్గా చేసేసాం. యాక్చువల్గా చేయాలనుకుంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మీకు పోస్టులు కనబడతాయి. పోస్టులు కూడా డెమో పోస్టులే మనకి ఇంపోర్ట్ అవుతాయి. ఇవి డెమో ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి పోస్టులు అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. అలాగే సైడ్ బార్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కంటెంట్ని ఎలా మోడిఫై చేయగలమో చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం చేంజ్ చేయాల్సింది ఇక్కడ మన లోగో పెట్టాలి. అలాగే ఇక్కడ మనం ఫెవికాన్ అంటే ఇక్కడ మీకు లర్న్ డబ్ల్యూపీ తెలుగు పక్కన డబ్ల్యూపీ అని కనబడుతుంది కదా, అది డిఫాల్ట్ వర్డ్ప్రెస్ ఫెవికాన్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మనకు కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఇక్కడ అపియరెన్స్లో కస్టమైజ్ అని ఉంటుంది. కస్టమైజ్లోకి వెళ్ళినట్లయితే కస్టమైజ్లో మనకి సైట్ ఐడెంటిటీ అని ఉంటుంది. ఇక్కడ మీరు సైట్ టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ అనేది ఇక్కడ మనం ఇందాక వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే ఇచ్చామో అవి ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సో సైట్ ఐకాన్ సెలెక్ట్ చేయడానికి మనం ఇక్కడ సైట్ ఐకాన్ చేసి ఇక్కడ మీడియా లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మీడియా ఫైల్స్ ఉన్నవి ఇవన్నీ మనం డెమో ఇంపోర్ట్ చేసినప్పుడు వచ్చినవి. జనరల్గా అయితే మనకు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ మీడియా లైబ్రరీ మొత్తం ఎంటీగా ఉంటుంది. 512x512 సైజ్లో ఉన్న ఇమేజ్ని మీరు అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫెవికాన్ అలాగే లోగో కూడా అప్లోడ్ చేసేసాను. లోగో కూడా ఎలా ఇన్సర్ట్ చేయాలో మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇక్కడ ఫెవికాన్ నేను సెలెక్ట్ చేసినప్పుడు క్రాప్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు క్రాప్ చేసిన తర్వాత పబ్లిష్ చేసినప్పుడు మన సైట్లో ఫెవికాన్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఫెవికాన్ అనేది అప్డేట్ అయింది. మనం అప్లోడ్ చేసింది వస్తుంది ఇక్కడ. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే మీరు ఏదైనా మన పేజ్ని బుక్ మార్క్ చేసినప్పుడు ఈ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ మనం లోగో అప్లోడ్ చేయడానికి మనం హెడర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లోగో అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ డెమోతో ఇన్స్టాల్ అయిన లోగో అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చేంజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన మీడియా లైబ్రరీలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన లోగోని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ క్రాప్ ఆప్షన్ వస్తుంది. మళ్ళీ మీరు దాన్ని మీ ఎడ్జెస్కి క్రాప్ చేయండి. ఎక్స్ట్రా స్పేస్ అనేది ఎంత తక్కువ ఉంచితే మీకు అంత క్లీన్గా ఉంటుంది. క్రాప్ చేసి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ అప్డేట్ అయింది. కానీ ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం ఇక్కడ విడ్త్ అనే దాన్ని చేంజ్ చేయాలి. విడ్త్ని మనం చేంజ్ చేసుకున్నట్టయితే మనకి ఏ విడ్త్ అయితే కావాలనుకుంటున్నామో ఆ విడ్త్లో పెడితే మనకి ఇది అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత దీన్ని పబ్లిష్ చేసినప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం అప్డేట్ చేసిన లోగో ఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వర్డ్ప్రెస్ ట్యూటోరియల్స్ అని మన ట్యాగ్ లైన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కంటెంట్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు లోగో ఫెవికాన్ ఎలా అయితే చేంజ్ చేసామో ఇక్కడ ఉన్న పోస్టులు కూడా ఎలా చేంజ్ చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మన పోస్టులు అనేవి వర్డ్ప్రెస్లో పోస్ట్స్ అన్ని ఇక్కడ పోస్ట్లో ఆల్ పోస్ట్లో ఉంటాయి. ఇక్కడ ఆల్ పోస్ట్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి మనం మళ్ళీ అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేద్దాం. అలాగే కేటగిరీస్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫ్యాషన్, ఇవన్నీ కేటగిరీస్ బ్లాగ్లో. ఆ కేటగిరీస్ కూడా మనం డిలీట్ చేసేద్దాం. ఇక్కడ కేటగిరీస్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అన్నింటినీ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే మీకు డిలీట్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు నేను లర్న్ డబ్ల్యూపీ తెలుగు అని సైట్కి నేమ్ పెట్టాను కాబట్టి వర్డ్ప్రెస్కి సంబంధించిన బ్లాగ్ని ఎలా తయారు చేయాలి అని మీకు నేను డెమో అయితే చూపిస్తాను. ఇదే ప్రాసెస్ని మీరు మీ స్టైల్కి లేదా మీ బ్లాగ్కి మీ కంటెంట్ తగ్గట్టు మీరు మాడిఫై అయితే చేసుకోవచ్చు. సో వర్డ్ప్రెస్ ట్యూటోరియల్స్లో మనం ఫస్ట్ కేటగిరీస్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి SEO అని ఒక కేటగిరీ క్రియేట్ చేద్దాం. యాడ్ న్యూ కేటగిరీ. అలాగే నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఒక కేటగిరీ క్రియేట్ చేద్దాం. హోస్టింగ్ గురించి ఒక కేటగిరీ క్రియేట్ చేద్దాం. ఇక్కడ అన్కేటగిరైజ్డ్ అని ఉంది కదా, మనం ఏదన్నా బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేస్తున్నప్పుడు ఈ మూడిట్లో దేన్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే బై డిఫాల్ట్గా అది అన్కేటగిరైజ్డ్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఎడిట్ చేద్దాం. క్విక్ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనం WP బేసిక్స్ అనేది ఇద్దాం. ఒకవేళ మనం ఈ పైన మూడిట్లోని దేన్ని సెలెక్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా WP బేసిక్స్ కేటగిరీలోకి వచ్చేస్తుంది. స్లగ్ కూడా పెట్టండి, అదే అప్డేట్ చేయండి. కేటగిరీ అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ 4 కేటగిరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం. మనం పోస్ట్లు అన్ని డిలీట్ చేస్తాం, కేటగిరీస్ అన్ని డిలీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మన సైట్ ఎలా ఉందో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం.
ఇది బేసిక్ సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏమీ కంటెంట్ లేదు ఇక్కడ. ఇక్కడ మన సైడ్ బార్ అయితే ఉంది. సైడ్ బార్ని ఎలా చేంజ్ చేయాలో కూడా మనం నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. కేటగిరీస్ అయితే 4 కేటగిరీస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆల్ పోస్ట్లోకి వెళ్ళి ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయడానికి ఇక్కడ యాడ్ న్యూ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే న్యూ పోస్ట్ క్రియేట్ చేసే పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇది బ్లాక్ ఎడిటర్. బ్లాక్ ఎడిటర్ని చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే దీంతో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. సో బ్లాక్ ఎడిటర్ కాకుండా మామూలు క్లాసిక్ ఎడిటర్తో ఎలా ఎడిట్ చేయాలో కూడా నేను మీకు దీని తర్వాత చెప్తాను. ఒక పోస్ట్ని అయితే మనం బ్లాక్ ఎడిటర్ యూస్ చేసి అప్డేట్ చేద్దాం. ఇక్కడ నేను ముందుగా ఎస్ఈఓ బేసిక్స్ అనే ఒక పోస్ట్ని అయితే క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు జస్ట్ శాంపుల్ కంటెంట్ పెట్టడం కోసం నేను డమ్మీ టెక్స్ట్ అయితే పెడతాను. కంటెంట్ అయితే ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ మీరు మధ్యలో ఇమేజ్ కనుక యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ లేదా మీడియా లైబ్రరీలో ఉన్న ఫైల్ని అయితే మనం ఏదైనా ప్లేస్ చేద్దాం. శాంపుల్గా కాబట్టి నేను ఏదో ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇమేజ్ సెట్టింగ్ సైజ్ అన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఈ సైడ్న. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫీచర్డ్ ఇమేజ్. ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఇందాక మనం బ్లాగ్లో చూసినప్పుడు ప్రతి బ్లాగ్ పోస్ట్కి ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని మనం ఫీచర్డ్ ఇమేజ్ అని పిలుస్తాం. ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సెట్ ఫీచర్డ్ ఇమేజ్ క్లిక్ చేసినట్లయితే మనకు మీడియా లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక నేను మళ్ళీ డమ్మీ ఇమేజ్ ఏదైనా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత కేటగిరీ, ఇందాక మనం కేటగిరీస్ క్రియేట్ చేసాం కదా, అక్కడ కేటగిరీలో మన ఎస్ఈఓ, ఇది ఎస్ఈఓకి సంబంధించిన పోస్ట్ కాబట్టి నేను ఎస్ఈఓ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేసినప్పుడు మీకు మళ్ళీ ప్రీ పబ్లిష్ టెక్స్ట్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఎస్ఈఓ బేసిక్స్ ఈ పోస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది మనకి పోస్ట్ స్లైడర్. ఇది పైన దీని గురించి నేను మీకు కొన్ని పోస్టులు యాడ్ చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని మనం ఎలా చేంజ్ చేయగలమో చెప్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లాక్ ఎడిటర్ యూస్ చేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు క్లాసిక్ ఎడిటర్ యూస్ చేసి మనం పోస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ అని టాప్లో, ఇది ఒక టాప్ ప్లగిన్ కాబట్టి మీకు డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయాల్సి వస్తుంది, మీకు డిస్ప్లే అవ్వకపోతే క్లాసిక్ ఎడిటర్ అని. సో దీన్ని చూసినట్లయితే మీరు 5+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. అంటే చాలామంది క్లాసిక్ ఎడిటర్నే ప్రిఫర్ చేస్తారు. ఇది పాత స్టైల్. వర్డ్ప్రెస్లో ఇంతకుముందు క్లాసిక్ ఎడిటర్ ఉండేది, వాళ్ళు కొత్తగా తెచ్చిన అప్డేట్స్లో బ్లాక్ ఎడిటర్ అయితే ఇన్స్టాల్ చేశారు. కానీ చాలామంది ఆల్రెడీ క్లాసిక్ ఎడిటర్కి అలవాటు పడిపోయారు కాబట్టి అందరూ దీన్నే యూస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసినట్లయితే మనకి ప్లగిన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోస్ట్లోకి వెళ్ళి యాడ్ న్యూ క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఇది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది, సింపుల్గా. సో ఇప్పుడు ఎస్ఈఓ కంప్లీట్ చేసాం కాబట్టి మనం హోస్టింగ్ బేసిక్స్ అనేది ఒక పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఇది కూడా సేమ్ నేను డమ్మీ టెక్స్ట్ పెడుతున్నాను ఇక్కడ. మీరు మధ్యలో ఇమేజెస్ కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ మీడియా మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీడియా లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదన్నా డమ్మీ ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాను నేను, మీరు ఏదైనా ఇమేజ్ని పెట్టవచ్చు. ఇమేజ్ సైజ్ని మార్చడానికి మీకు ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ సైజ్ ఫుల్ సైజ్ ఇచ్చినట్టయితే అది ఎంత సైజులో ఉందో అంత సైజ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది హోస్టింగ్ సంబంధించిన పోస్ట్ కాబట్టి నేను ఇక్కడ హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ క్లిక్ చేసి నేను మీరు ఏదైనా ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, మీ ఫీచర్డ్ ఇమేజ్ని. దీన్ని ఇక్కడ పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేసే ఫ్రెండ్స్ ఒకసారి మన వర్డ్ప్రెస్ సైట్ని రిఫ్రెష్ చేసి చూద్దాం అక్కడ ఎలా అప్డేట్ అయిందో. ఈ స్లైడర్లో ఇంకొక పోస్ట్ అయితే యాడ్ అయింది. అలాగే మనం రీసెంట్గా యాడ్ చేసిన పోస్ట్ అనేది పైన కనబడుతుంది. ఫ్రెండ్స్, బ్లాగ్ అంటే మనం ఎప్పుడన్నా బ్లాగ్లో కొత్తగా అప్డేట్ చేసిన కంటెంట్ మాత్రమే పైన కనబడుతుంది, మిగతావన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఇంకొక పోస్ట్ యాడ్ చేస్తే, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ బేసిక్స్ అని యాడ్ చేస్తే అది హోస్టింగ్ బేసిక్స్ పైన వస్తుంది, హోస్టింగ్ బేసిక్స్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకొక పోస్ట్ క్రియేట్ చేస్తాను. యాడ్ న్యూలోకి వెళ్ళి అఫిలియేట్ మార్కెటింగ్ బేసిక్స్ అని క్రియేట్ చేసి ఇక్కడ నేను ఒక డమ్మీ టెక్స్ట్ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ మనం ఫీచర్డ్ ఇమేజ్ అప్డేట్ చేద్దాం. ఏదో ఒక ఇమేజ్, సమ్ ర్యాండమ్ ఇమేజ్ అప్డేట్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ కేటగిరీస్లో అఫిలియేట్ మార్కెటింగ్ అని సెలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసినప్పుడు దాన్ని నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ బేసిక్స్ అనేది మనకు పైకి వచ్చింది, హోస్టింగ్ బేసిక్స్ అనేది కిందకి వెళ్ళింది. అలాగే దానికన్నా ముందు అప్లోడ్ చేసింది ఎస్ఈఓ బేసిక్స్ కాబట్టి అది కిందకి ఎలా వెళ్ళింది. పైన స్లైడర్లో కూడా మనకి అదే విధంగా అదే ఆర్డర్లో మనకి అప్డేట్ అయితే అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ నేను కొన్ని డమ్మీ పోస్ట్స్ అనేవి యాడ్ చేస్తాను సైట్లో కంటెంట్ పెంచడానికి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు నేను డబ్ల్యూపీ బేసిక్స్లోకి ఒక పోస్ట్ని అయితే యాడ్ చేస్తాను. నేను వర్డ్ప్రెస్ బ్లాగ్ అని ఒక పోస్ట్ని యాడ్ చేసి నేను ఇక్కడ కంటెంట్ని ప్లేస్ చేసి కేటగిరీస్లో నేను ఏది సెలెక్ట్ చేయను, ఫీచర్డ్ ఇమేజ్ అయితే సెట్ చేస్తాను నేను. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మనం డబ్ల్యూపీ వర్డ్ప్రెస్ బ్లాగ్ అని ఇన్స్టాల్ చేసాం కదా, అది బై డిఫాల్ట్గా మీకు కేటగిరీ అనేది ఇక్కడ పైన డబ్ల్యూపీ బేసిక్స్ అని డిస్ప్లే అవుతుంది చూసారా. ఎందుకంటే అన్కేటగరైజ్డ్ని మనం రీనేమ్ చేసాం డబ్ల్యూపీ బేసిక్స్ అని. అన్కేటగరైజ్డ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఎటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోలేనట్లయితే మనకి అది బై డిఫాల్ట్గా డబ్ల్యూపీ బేసిక్స్లోకి అప్డేట్ అవుతుంది. మనం చూడొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ అడ్వాన్స్డ్ అని పెట్టినా కానీ డబ్ల్యూపీ బేసిక్స్ అని వచ్చింది. ఎందుకంటే నేను కేటగిరీ సెలెక్ట్ చేయడం మర్చిపోయాను, అది అప్డేట్ చేసినప్పుడు. మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం బై డిఫాల్ట్గా అది అన్కేటగరైజ్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ఎడిట్ చేయడానికి ఫ్రెండ్స్ ఆల్ పోస్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అడ్వాన్స్డ్ ఉంది కదా, ఇది కేటగిరీ డబ్ల్యూపీ బేసిక్స్లో ఉంది. దీన్ని మనం క్విక్ ఎడిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ కేటగిరీని మనం ఇది తీసేసి అఫిలియేట్ మార్కెటింగ్ పెట్టినట్టయితే అప్డేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ అదే అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ అడ్వాన్స్డ్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్లోకి వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ మనం కేటగిరీస్ అండ్ పోస్ట్ని క్రియేట్ చేసే ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్టైలింగ్ని కస్టమైజ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ బై డిఫాల్ట్గా కలర్ పర్పుల్ కలర్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఆరెంజ్లోకి చేంజ్ చేద్దాం. ఎందుకంటే మన లోగో అది ఆరెంజ్లో ఉంది కాబట్టి మనం ఆ కలర్లోకి చేంజ్ చేద్దాం. సో స్టైలింగ్ చేంజ్ చేయడానికి మనం అపియరెన్స్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ ఆప్షన్స్ అని ఉంటుంది. జనరల్ స్టైలింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ప్రైమరీ కలర్ అండ్ హోవర్, మనం ప్రైమరీ కలర్ని అయితే మారుద్దాం. అలాగే హోవర్ కలర్ కూడా మనం చేంజ్ చేద్దాం, రెడ్లో కూడా పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ ప్రైమరీ కలర్ చూసారా ఫ్రెండ్స్ మనకి చేంజ్ అయింది. అలాగే హోవర్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రైమరీ కలర్ అనేది అప్డేట్ అవుతుంది. దీన్ని ఒకసారి మనం రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ లైవ్లోనే కనబడుతుంది చేంజెస్ కూడా. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం కలర్ అయితే చేంజ్ చేసాం, థీమ్ కలర్స్ అయితే మనం చేంజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏదైనా పోస్ట్ని అయితే ఇప్పుడు ఇక్కడ స్లైడర్ని ఎలా అప్డేట్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ పోస్ట్ స్లైడర్ అనేది ఒకటి కనబడుతుంది మనకి. ఇక్కడ పోస్ట్ స్లైడర్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ హోమ్ స్లైడర్ అని కనబడుతుంది కదా, దీన్ని ఎడిట్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఎన్ని ఇమేజెస్ ఒకసారి చూపించాలని, 1 ఇమేజ్ 3 ఇమేజ్ అని నెంబర్, ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు డిస్ప్లే చేయాలని. అయితే ఇక్కడ ఏ పోస్ట్ డిస్ప్లే అవుతాయంటే రీసెంట్ పోస్ట్, అంటే 6 పోస్ట్స్ పెట్టానంటే 6 రీసెంట్ పోస్ట్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్లైడ్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ మీరు స్లైడ్ మార్చుకోవచ్చు, మార్జిన్ అంత ఇవ్వాలి, స్పీడ్ మీరు పెంచాలో తగ్గించాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. అలాగే పోస్ట్ కూడా ఇక్కడ మనం ఆల్ పోస్ట్ పెడితే అన్ని పోస్ట్ వెళ్తాయి. లేదు నాకు పర్టికులర్ కేటగిరీ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు కేటగిరీ నేమ్ ఎంటర్ చేయొచ్చు. ఇది మనం అప్డేట్ చేద్దాం. ఇక్కడ చేంజెస్ చేసిన తర్వాత మీరు అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే మీకు చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. నేను ఏ చేంజెస్ చేయలేదు కాబట్టి అక్కడ మాకు ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మెనూని ఎలా మార్చగలమో చూద్దాం. ఇక్కడ హోమ్ అండ్ కాంటాక్ట్ 2 పేజెస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మనం కేటగిరీస్ని కూడా మనం మెనూలో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ అపియరెన్స్లో మెనూస్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు మన మెనూ కనబడుతుంది. ఇవి డెమోతో పాటు వచ్చిన కేటగిరీస్ ఇవి, అబౌట్, లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్. సో ఇటు మనం రిమూవ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కేటగిరీస్లోకి వెళ్ళినట్లయితే మనం క్రియేట్ చేసిన కేటగిరీస్ ఇక్కడ ఉంటాయి. సో ఈ 4ని మనం మన మెనూలోకి అయితే యాడ్ చేద్దాం. కాంటాక్ట్ని లాస్ట్కి తీసుకొద్దాం. ఇక్కడ సేవ్ చేసినట్లయితే రిఫ్రెష్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇది మెయిన్ మెనూకి సెలెక్ట్ చేయాలి. ఇది సో మెయిన్కి సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ హోమ్, అఫిలియేట్ మార్కెటింగ్, హోస్టింగ్, ఎస్ఈఓ అలా ఇక్కడ మనకి సో ఈ ఒక పేజెస్ కింద క్రియేట్ అయ్యాయి. వాటిని మీరు ఓపెన్ చేస్తే మీకు కేవలం అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్న పోస్టులు మాత్రమే కనబడతాయి. అలాగే హోస్టింగ్ అనే పేజ్లోకి వెళ్తే మీకు ఓన్లీ హోస్టింగ్లో ఉన్న పోస్ట్స్ మాత్రమే కనబడతాయి. ఇక్కడ సైడ్ ఉన్న సోషల్ ఐకాన్స్ని వీటి మనం ఎలా లింక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ హెడర్లో సోషల్ మెనూ ఉంటుంది. సోషల్ మెనూలో మీరైతే ఇక్కడ మీ లింక్స్ని అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఏ లింక్కి అయితే మీరు లింక్ ఇస్తారో కేవలం అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఇప్పుడు గూగుల్ ప్లస్ తీసేద్దాం అనుకుంటే ఇక్కడ నేను తీసినట్లయితే ఇక్కడ మనకి గూగుల్ ప్లస్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మీరు ఏ లింక్స్ అయితే ఇస్తే ఆ లింక్స్ మాత్రం అక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని పబ్లిష్ చేద్దాం. ఒకసారి మన బ్లాగ్ పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మెనూని అయితే సెటప్ చేసాం. అలాగే సోషల్ మెనూని ఎలా సెటప్ చేయాలో చెప్పాను, లోగో ఎలా చేంజ్ చేయాలో చెప్పాను, స్లైడర్ గురించి చెప్పాను, పోస్ట్ గురించి చెప్పాను.
ఇప్పుడు మనం ఒకసారి పోస్ట్ని ఓపెన్ చేద్దాం. పోస్ట్ని ఓపెన్ చేసినప్పుడు మనకి పోస్ట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సైడ్ బార్, ఈ సైడ్ బార్ ఎలా మోడిఫై చేయాలి అనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇక్కడ మన యూజర్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో డేట్ అండ్ కేటగిరీ. కిందకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ సోషల్ షేరింగ్ అనేది ఉంటుంది. మనం చూడొచ్చు చాలా బ్లాగ్ వెబ్సైట్లో ప్లీజ్ షేర్ దిస్ అని కింద ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా మోడిఫై చేయాలో చూద్దాం. దీనికి కూడా మనం కస్టమైజ్లోనే, ఇది మన కస్టమైజ్ మెనూ. ఇక్కడ మనకి సోషల్ షేరింగ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఇది ఏమన్నా తీసేయాలనుకుంటే సపోజ్ గూగుల్ ప్లస్ తీసేద్దాం, వైబర్, వీకే ఇవన్నీ తీసేద్దాం. వీటిని తీసేసి మనం పబ్లిష్ చేసినట్లయితే ఇప్పుడు మన పోస్ట్ని రిఫ్రెష్ చేస్తే మనకు ఓన్లీ మనం పెట్టినవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. వీటిని లొకేషన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఆఫ్టర్ ది కంటెంట్, బిఫోర్ ది కంటెంట్ అని, ఒకవేళ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది కంటెంట్ అని పబ్లిష్ చేసినట్లయితే మనకి పైన కిందన అంటే పోస్ట్ స్టార్టింగ్ ముందు, పోస్ట్ అయిపోయిన తర్వాత రెండు చోట్ల డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ షేర్ దిస్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే కిందకు వస్తే ప్లీజ్ షేర్ దిస్ అని పోస్ట్ ఎండింగ్లో కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ టెక్స్ట్ని కూడా మనం మోడిఫై చేయొచ్చు. ప్లీజ్ షేర్ దిస్ అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ షేర్ దిస్ని ఇక్కడ మీరు ఏదైనా మోడిఫై చేయొచ్చు. ఇక్కడ యాడ్ సోషల్ నేమ్ అని మీరు పబ్లిష్ చేసినట్లయితే మనకి అక్కడ నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో బై డిఫాల్ట్గా ఆ లింక్డ్ఇన్ థీమ్ కలర్, వాట్సాప్ థీమ్ కలర్, ఇక్కడ మనకి థీమ్ కలర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బ్లాగ్లో కంటెంట్ కూడా ఎలా మోడిఫై చేయగలమో మనం చూసాము. ఇక్కడ యూ మైట్ ఆల్సో లైక్ దిస్ అని ఇది ఎందుకు వచ్చిందంటే మీకు డౌట్ రావచ్చు ఈ పోస్ట్ ఎందుకు వచ్చిందని. ఎందుకంటే ఇది ఈ కేటగిరీలో ఉన్న పోస్ట్ కాబట్టి ఈ కేటగిరీలోకి ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళకి ఈ పోస్టులు అనేవి సజెషన్స్గా ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు కిందన కాపీరైట్ అనేది డిఫాల్ట్ కాపీరైట్ టెక్స్ట్ అనేది ఉంది. ఇక్కడ మనం దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలో చూద్దాం. దానికి కూడా మనం కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఫుటర్ బాటమ్ అని ఉంటుంది. ఇక్కడ మీరైతే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ టెక్స్ట్ని 2020 ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ డిజైన్డ్ బై LoanWV తెలుగు, ఇక్కడ మీ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. మీరు ఎంటర్ చేసినప్పుడు దీన్ని పబ్లిష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే పబ్లిష్ చేసిన తర్వాత దీన్ని రిఫ్రెష్ చేయండి. పబ్లిష్ అవ్వకుండా రిఫ్రెష్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు మనం డిజైన్ బై LoanWV తెలుగు వచ్చింది. ఫుటర్ మెనూ కూడా ఉంది. ఫుటర్ మెనూని మనం డిజేబుల్ చేయాలనుకుంటే ఇందాక మనం మెనూని ఎక్కడైతే సెటప్ చేసామో అంటే అపియరెన్స్లో మెనూస్ అని ఉంటుంది. ఇక్కడ సెటప్ చేసినప్పుడు ఇక్కడ ఫుటర్ని కనుక మనం డిజేబుల్ చేసేస్తే, సేవ్ చేసినప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ఫుటర్ మెనూ అనేది డిజేబుల్ అవుతుంది. సో దాన్ని మీరు కావాలి అనుకుంటే ఆప్షన్ ఉంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం సైడ్ బార్ని ఎలా మోడిఫై చేయగలం అనేది. సైడ్ బార్ని మోడిఫై చేయడానికి మనం అపియరెన్స్లో విడ్జెట్స్లోకి వెళ్దాం. విడ్జెట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిఫాల్ట్ సైడ్ బార్ అనేది ఉంటుంది. ఇది మన స్కెలిటన్. ఇక్కడ మనం ఏదైతే అప్డేట్ చేస్తామో అవి ప్రతి పోస్ట్లో సైడ్ని డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు సెర్చ్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది. నెక్స్ట్ రీసెంట్ పోస్ట్ పెట్టాం కాబట్టి ఇక్కడ రీసెంట్ పోస్ట్ అని కనబడుతుంది. రీసెంట్ కమెంట్స్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ రీసెంట్ కమెంట్స్ కనబడుతున్నాయి. సో అలా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ అబౌట్ మీ అనేదాన్ని పైకి తీసుకెళ్దాం. అబౌట్ మీలో ఇక్కడ మీరు మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టి మీ గురించి మీరు టెక్స్ట్ పెట్టచ్చు. అలాగే మీ నేమ్ కూడా ఇవ్వచ్చు. మీరు అక్కడ ఎలా అయితే అప్డేట్ చేస్తారో సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది. రిఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడ మీ సోషల్ లింక్స్, ఇక్కడ మీ ఫేస్బుక్ పేజ్, అలాగే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్, మీ లింక్డ్ఇన్ పేజ్ అవి అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మనం లింక్డ్ఇన్కి లింక్ ఇస్తే లింక్ డిస్ప్లే అవుతుంది. గూగుల్ ప్లస్ తీసేద్దాం. ఒకసారి చేంజెస్ అనేవి అప్లై అయ్యో లేదో చూద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే చూడొచ్చు గూగుల్ ప్లస్ పోయింది, మనకి లింక్డ్ఇన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది ఫ్రెండ్స్ అబౌట్ మీ సెక్షన్ యాడ్ చేసుకోవడానికి ప్రాసెస్. ఇక్కడ రీసెంట్ పోస్ట్ అంటే ఈ మధ్య కాలంలో మనం పోస్ట్లు ఏమైనా యాడ్ చేస్తామో ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. 5 పెడితే లాస్ట్ 5 పోస్ట్ డిస్ప్లే అవుతాయి. లేదంటే మీరు ఇక్కడ 3 పెడితే 3 పోస్ట్ డిస్ప్లే అవుతాయి. అలాగే రీసెంట్ కమెంట్స్, మీ పోస్ట్ మీద కమెంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కమెంట్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. దీన్ని మనం ప్రిఫర్ చేయొద్దు. ఇక్కడ మీరు మెయిల్ చింప్ ఒకవేళ న్యూస్ లెటర్ ఫీచర్ కూడా మీరు మీ వెబ్సైట్కి యాడ్ చేయాలి అనుకుంటే ఈ మెయిల్ చింప్ అనే ఆప్షన్ని మీరు యూస్ చేయొచ్చు. సోషల్ ఐకాన్స్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే ఆల్రెడీ మనం అబౌట్ మీలో ఇచ్చాం కాబట్టి దీన్ని ఇక్కడ ఇగ్నోర్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ని యాడ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది డిఫాల్ట్గా వచ్చిన ఇది. సో ఇక్కడ మీరు స్టైలింగ్ కూడా మార్చుకోవచ్చు. మీకు ఎన్ని స్టైల్స్, ఇక్కడ 4 స్టైల్స్ ఉన్నాయి. ఈ 4 స్టైల్స్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీకు ఏది నచ్చితే అదైతే పెట్టుకోవచ్చు. అలాగే రీసెంట్ కమెంట్స్ మనం డిలీట్ చేసేద్దాం. ట్యాగ్ లోడ్ అంటే మనం పోస్ట్లో యూజ్ చేసిన ట్యాగ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి. ఈ ట్యాగ్స్ని కూడా మనం డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే పెట్టామో సైడ్ బార్లో అవే డిస్ప్లే అవుతాయి.
ఫ్రెండ్స్ మనకి ఇంకొక స్టెప్ అయితే మిగిలింది, అదేంటంటే కాంటాక్ట్ పేజ్ని క్రియేట్ చేయడం. ఇక్కడ మీరు మెనూలో చూసినట్లయితే మనకి ఇక్కడ కాంటాక్ట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ పేజ్ని మనం ఓపెన్ చేస్తే మనకి కంటెంట్ ఏముండదు, ఎందుకంటే ఇందులో మనం కంటెంట్ అనేది ఏది ప్లేస్ చేయలేదు ఇంకా. సో ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ని ఎలా ప్లేస్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మన వెబ్సైట్లో ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్లో WP ఫార్మ్స్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. ఇది మనం డెమోని ఇంపోర్ట్ చేసినప్పుడు రిక్వైర్డ్ ప్లగిన్స్ లిస్ట్లో ఉంటుంది. సో అది కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. సో WP ఫామ్స్లో ఆల్ ఫామ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి డిఫాల్ట్గా మనకు ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఫామ్ని కనుక మీరు ప్రివ్యూ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ మెసేజ్. సో ఈ ఆప్షన్స్ మనం అయితే మన కాంటాక్ట్ పేజ్లో పెట్టచ్చు. ఇక్కడ సెండ్ యువర్ మెసేజ్ అని బటన్ ఉంటుంది, హోవర్ చేసినప్పుడు కలర్ మారుతుంది. ఈ కలర్స్ మనం కస్టమైజ్లో చేంజ్ చేసుకోవచ్చు. జనరల్ ఆప్షన్స్లో ప్రైమరీ కలర్ అండ్ ప్రైమరీ హోవర్ కలర్ చేంజ్ చేసినట్లయితే మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం మన కాంటాక్ట్ పేజ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా పోస్ట్ ఎడిటర్ లాగా ఉంటుంది. జనరల్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ అంటే ఎలిమెంటర్ కానీ డివి కానీ అలాంటివి ఏమైనా యూస్ చేసినప్పుడు ఇక్కడ పేజ్ లేఅవుట్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం దీనికి షార్ట్ కోడ్ అనేది ఉంది కదా, ఈ షార్ట్ కోడ్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫామ్ అనేది అప్డేట్ అవుతుంది. లేదంటే ఇక్కడ యాడ్ ఫామ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిన ఫామ్ ఉంది కదా, అంటే ఒక ఫామ్ ఉంది కాబట్టి మనకి ఇది సెలెక్ట్ అయ్యి ఉంది డిఫాల్ట్గా. లేదంటే 2-3 ఫామ్స్ ఉంటే 2-3 ఫామ్స్ ఇక్కడ డిస్ప్లే అయితే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ దీన్ని మనం యాడ్ చేసినట్లయితే అది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి వ్యూ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది, యువర్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ మెసేజ్. ఒకవేళ మనకి దీని లేఅవుట్ కనుక చేంజ్ చేయాలంటే, అంటే ఇక్కడ కూడా సైడ్ బార్ని మనం పెట్టాలి అనుకుంటే పేజ్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి కింద మనకి కంటెంట్ లేఅవుట్ ఫుల్ విడ్త్ ఉంది కదా, దీన్ని మనం డిఫాల్ట్ లేదా రైట్ సైడ్ బార్ పెట్టినట్లయితే మనకి రైట్ సైడ్ అనేది మన సైడ్ బార్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ సైడ్ బార్ ఎలా ఎడిట్ చేయాలనేది మనం అపియరెన్స్లో విజిట్స్లోకి వెళ్తే చేసుకోవచ్చు. సో ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు మనం సైడ్ బార్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఎలా అయితే డిజైన్ చేసామో అదే సైడ్ బార్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఒక బేసిక్ బ్లాగ్ని సెటప్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.